దేవరకొండ బాలగంగాధర తిలక్. మనం అనినిత్యము చూసే పలికే అక్షరాలు తిలక్ కంటికి ఎలా కనపడ్డాయో తెలుసుకుంటే ఆయనది ఎంత విలక్షణమైన కవికంఠమో అర్థమవుతుంది. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. అలా తను భావించిన అక్షరాలతో తిలక్ గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, తన కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు సృష్టించాడు. అమృతం కురిసిన రాత్రి సంకలనానికి ముందు మాట రాస్తూ కుందుర్తి అన్న మాటలు ఆధునిక వచన కవితా యవనిక మీద తిలక్ స్థానానికి నిండు నిర్వచనంగా నిలుస్తాయి. అభ్యుదయ భావన, కాల్పనికోద్యమ కాలం నాటి శబ్ద సౌందర్యము, ఈ రెంటి మేళవింపు తిలక్ కవిత్వం. తిలక్కు నివాళులర్పిస్తూ శ్రీశ్రీ రాసిన గేయపాదాలను స్మరించుకుని తిలక్ అక్షరాలను, ఆ అక్షరాలతో ఆయన సృష్టించిన కవితా శిల్పాన్ని దర్శించుకుందాం. శ్రీశ్రీ అన్నాడు, కవితాసతి నొసటి నిత్య రసగంగాధర తిలకం, సమకాలీన సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక ఫలకం. తిలక్ అమృతం కురిసిన రాత్రి సంకలనం నుంచి అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెత్తుతున్నారు. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి. వారి ధమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు పృథువక్షోజ నితంబ భారలై యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు. నన్ను చూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు, చూడు, వీడు అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు, కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు, కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు, ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు, ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు, ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరుచుకున్నాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు, నవనవాలైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు, నవనవాలైన ఊహా వర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు, ఇతడే సుమి మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు. జలజలమని కురిసింది వాన, జలజలమని కురిసింది వాన, జాల్వారింది అమృతంపు సోన, జాల్వారింది అమృతంపు సోన, దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను. దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమ్మన్నాను. కాంక్ష మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను.
కాంక్ష మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను. జీవితాన్ని హసన్ మందార మాలగా భరించాను. జీవితాన్ని హసన్ మందార మాలగా భరించాను. జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను. జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు. అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు. అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సవ ఆహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అనంత చైతన్యోత్సవ ఆహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవ్వరికీ తెలియదు నేను అమరుడనని. అందుకే పాపం ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడనని. తిలక్ అమృతం కురిసిన రాత్రి సంకలనం నుంచి ముసలివాడు. కనుగూడులు నల్లనయి పెనుమ్రోడులు చల్లనయి. కనుగూడులు నల్లనయి పెనుమ్రోడులు చల్లనయి. కీలు కీలుగా బాధగా నాడు నాడులు లాగగా. కీలు కీలుగా బాధగా నాడు నాడులు లాగగా. చలిగాలి చూరులో కసిరినట్టు చలిచీమ మట్టిలో దొలిచినట్టు. చలిగాలి చూరులో కసిరినట్టు చలిచీమ మట్టిలో దొలిచినట్టు. వచ్చినది మూగినది ముసిరినది ముసలితనము. చలిగాలి చూరులో కసిరినట్టు చలిచీమ మట్టిలో దొలిచినట్టు. వచ్చినది మూగినది ముసిరినది ముసలితనము. ముసలివాణ్ణి నాయనలారా ముసలివాణ్ణి. పైకప్పు వంగి పైకప్పు వంగిపడు పాడుల్లు వలె నిలచి వీధిపోయే వింత వింతల చూసి రోసి. బతుకొక్క ఆరిన వత్తి కొడిలా తలచి మిజ్జలా కలచి. గతించిన గతించిన జితించిన బతుకులోకి గులకరాళ్ళు గలగల మ్రోగే గుల్ల బతుకులోనికి కల్ల బతుకులోనికి చూసి రోసి. బ్రతుకొక్క ఆరిన వత్తికొడిలా తలచి మిజ్జలా కలచి. పెదవి సందుల వెగటు నవ్వును బిగబట్టి కర్రనానుకు సాగిపోయే ఎముకల గూడుని అరిగిపోయిన జోడుని. కర్రనానుకు సాగిపోయే ఎముకల గూడుని అరిగిపోయిన జోడుని. ముసలివాణ్ణి నాయనలారా ముసలివాణ్ణి. ఒకనాడు నే ప్రొఫెసర్ని, సామ్యవాదిని, గ్రంథకర్తని. ఒకనాడు నే ప్రొఫెసర్ని, సామ్యవాదిని, గ్రంథకర్తని. అప్పుడు భవిష్యత్తు రంగు రంగుల వల. ఈనాడు గుండెలో మెదిలే పీడ కల. అప్పుడు భవిష్యత్తు రంగు రంగుల వల. ఈనాడు గుండెలో మెదిలే పీడ కల. నేడు కనుల సందుల నిరాశ. మసి మసిగా పాకిపోయే కసి కసిగా. ముసలివాణ్ణి నాయనలారా ముసలివాణ్ణి. ఒకనాడు నే వలసి పెండ్లాడిన వయ్యారపు నా భార్య. ఒకనాడు నే వలసి పెండ్లాడిన వయ్యారపు నా భార్య అదిగో. విధి లిఖించిన వెర్రి చిత్రము వలె ఎండిపోయిన ఎటుగట్టు వలె. విధి లిఖించిన వెర్రి చిత్రము వలె ఎండిపోయిన ఎటుగట్టు వలె. నడుము నొప్పి తనకు మిగిలిన శక్తిగా. నడుము నొప్పి
తనకు మిగిలిన శక్తిగా, పక్షవాత భయం తన భవిష్యత్ ఆశగా, కదలలేక మెదలలేక మెతుకులు కతకలేక చావును వెతికికొనే నా వయ్యారపు భార్య అదిగో. గదిమూలల సాలిగూడులు, గదిమూలల సాలిగూడులు, గదిగోడల గబ్బిలాలు, గది లోపల పక్షవాతపు కుక్కి మంచపు కౌగిలింతలు, గదిలోపల పక్షవాతపు కుక్కి మంచపు కౌగిలింతలు. చెదపట్టిన భాగవతం, చెదపట్టిన భాగవతం బిలహరి రాగంలో చదివే ముసలివాణ్ణి నాయనలారా, ముసలివాణ్ణి. చెదపట్టిన భాగవతం బిలహరి రాగంలో చదివే ముసలివాణ్ణి నాయనలారా, ముసలివాణ్ణి. నాకు కలలో కనిపించును, నాకు కలలో కనిపించును డాక్టర్ స్టెతస్కోపు, విరిగిన బాతుమెడ, దున్నపోతులు, నా భార్య శవం. ముసలివాణ్ణి నాయనలారా, ముసలివాణ్ణి. చివరకు చివరకు అక్కడికే అక్కడికే, చివరకు చివరకు అక్కడికే అక్కడికే. అది జీవిత పరమసత్యం, అది నాగరికత గమ్యస్థానం. అది జీవిత పరమసత్యం, అది నాగరికత గమ్యస్థానం. అది చరిత్రల సారాంశం, అది చరిత్రల సారాంశం. అక్కడి చీకటి, అక్కడి చీకటి లోతెరుగని చీకటి, దట్టపు చీకటి, సుడి తిరిగే చీకటి, దట్టపు చీకటి, సుడి తిరిగే చీకటి, పాములు బుసలు కొట్టే చీకటి, సుడి తిరిగే చీకటి, పాములు బుసలు కొట్టే చీకటి. తుది ఊపిరి మసలే అక్కడికి అక్కడికే వెళ్ళబోయే ముసలివాణ్ణి నాయనలారా, తుది ఊపిరి మసలే అక్కడికే అక్కడికే వెళ్ళబోయే ముసలివాణ్ణి నాయనలారా, ముసలివాణ్ణి నాయనలారా, ముసలివాణ్ణి. తిలక్ అమృతం కురిసిన రాత్రి సంకలనం నుంచి తపాలా బంట్రోతు. మై డియర్ సుబ్బారావు, కనిపించడం మానేశాం ఏమిటి? పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా? అందమైన అమ్మాయి మీద కానీ, చందమామ మీద కానీ, వంద్యుడైన భగవంతుడి మీద కానీ, అవంద్యుడైన ధీర నాయకుడి మీద కానీ, అందమైన అమ్మాయి మీద కానీ, చందమామ మీద కానీ, వంద్యుడైన భగవంతుడి మీద కానీ, అవంద్యుడైన ధీర నాయకుడి మీద కానీ పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే, పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే ఎక్కడి పోస్ట్ మ్యాను ఈ గోల ఈ సాయంత్రం వేళ? ధనవంతుణ్ణి స్తుతి చేస్తే, ధనవంతుణ్ణి స్తుతి చేస్తే 10 డబ్బులు రాలుతాయి. సచివోత్తముణ్ణి స్మరిస్తే 10 కళ్ళు మన మీద వాలుతాయి. ధనవంతుణ్ణి స్తుతి చేస్తే 10 డబ్బులు రాలుతాయి. సచివోత్తముణ్ణి స్మరిస్తే 10 కళ్ళు మన మీద వాలుతాయి. ఈ నీ ప్రార్థన, ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావు, ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావు. ఉత్త పోస్ట్ మ్యాన్ మీద ఊహలు రానే రావు. 3వ పంచవర్ష ప్రణాళిక, 7వ వనమహోత్సవ దినం, 3వ పంచవర్ష ప్రణాళిక, 7వ వనమహోత్సవ దినం, బిర్లా, దాల్మియా, సినిమా, దలైలామా, యుద్ధం, పరమార్థం, రాజులు, రాజ్యాలు, తారుమార్లు, ఇటువంటివి చెప్పు. మరి చూడు నా తడాఖా. 3వ పంచవర్ష ప్రణాళిక, 7వ వనమహోత్సవ దినం, బిర్లా, దాల్మియా, సినిమా, దలైలామా, యుద్ధం, పరమార్థం, రాజులు, రాజ్యాలు, తారుమార్లు, ఇటువంటివి చెప్పు. మరి చూడు నా తడాఖా. మృదుమాధ్వీ పదలహరి తరంగ మృదంగ విలసద్భంగి, మృదుమాధ్వీ పదలహరి తరంగ మృదంగ విలసద్భంగి, మనోహరాలౌ కావ్యాల్ గేయాల్ కొల్లలుగా రాస్తాను. కానీ తపాలా బంట్రోతు మీద
హవ్వ ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు. ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు. చెవిలో పెన్సిల్, చేతిలో సంచి, కాకి దుస్తులు, అరిగిన చెప్పులు. ఒక సాదా పేదవాడు. ఇంటింటికి వీధి వీధికి ప్రతిరోజు తిరిగేవాడు. ఇంటింటికి వీధి వీధికి ప్రతిరోజు తిరిగేవాడు. ప్రైమ్ మినిస్టరా అయితే చూడు ఆ కిటికీలో 2 విచ్చిన కలువల్లాంటి కళ్ళు. ఆ వీధి మగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు. ఆ కళ్ళలో ఆతృత. ఆ గుండెల్లో గడిచిన దేశాంతరగతుడైన ప్రియుడి వార్త కోసం. ఆ గుండెల్లో గడిచిన దేశాంతరగతుడైన ప్రియుడి వార్త కోసం. అమ్మాయి 18 ఏళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడికి అందించాలనే నీ ఆశ నాకు అర్థమైంది. 18 ఏళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడికి అందించాలనే నీ ఆశ నాకు అర్థమైంది. అందుకే నీ చూపులు తుమ్మెద బారులు కట్టి నీ కోర్కెలు గజ్జల వలె ఘలించి వీధినంతా మేల్కొల్పుతున్నాయి. వీధినంతా కలయి చూస్తున్నాయి. అడుగో పోస్ట్మ్యాన్, ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు. అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు. అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు. వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక విచ్చిన 2 కలహర సరస్సులు. వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక విచ్చిన 2 కలహర సరస్సులు. గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వ. గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలువ. కనపడని కళ్ళల్లో కొడిగట్టిన ప్రాణపు దీపంలో తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం, తన బాబు, తన ఊపిరి. అస్సాం రైఫిల్స్లో సోల్జర్ సింహాచలం కోసం నిరీక్షణ. అస్సాం రైఫిల్స్లో సోల్జర్ సింహాచలం కోసం నిరీక్షణ. క్షణ ప్రతీక్షణ. ఒక కార్డు ముక్క రాశాడా బంట్రోతు. వెళ్ళు త్వరగా. ముసలిదానికి మంచి వార్తనందించు. ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు. దూరభారాన ఉన్న కుమారుని కోసం వగచే తల్లికి చేరువవుతున్న నువ్వు ఒక ఊరట. దగ్గరవుతున్న మిత్రుని లేఖ కోసం నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట. వర్తకుడికి, నర్తకుడికి, ఖైదులో దొంగకి, హంతకుడికి, ఉద్యోగ శప్తుడైన నవీన యక్షునికి. వర్తకుడికి, నర్తకుడికి, ఖైదులో దొంగకి, హంతకుడికి, ఉద్యోగశప్తుడైన నవీన యక్షునికి, మనిషికి, రాక్షసికి నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిమిషము అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరివి, కూర్పరివి. దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిమిషము అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరివి, కూర్పరివి. అదృష్టాధ్వం మీద నీ గమనం. శుభాశుభాలకి నువ్వు వర్తమానం. నీ మ్యాజిక్ సంచిలో
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో, నీ మ్యాజిక్ సంచిలో ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం. కొందరికి పరిచయమైన నవ్వు, కొందరికి తల పంకించిన నవ్వు, కొన్ని వైపులకి చూడనే చూడవు. అందరికీ నువ్వు ఆప్త బంధువువి, అందరికీ నువ్వు ఆప్త బంధువువి, అందరికీ నువ్వు వార్తను అందిస్తావు. కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మథనం అవుతూ ఉంటుంది. ఇన్ని ఇళ్ళు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు. ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు. ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు. ఇలా చదవడం కవుల, రచయితల, ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు. ఇలా చదవడం వల్ల ఈ కవితలు, గేయాలు, పద్యాలు, గద్య రచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి, ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం. వారు ఆ గ్రంథాలను కొంటారని, చదువుతారని, వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ. పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి. పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది. ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు న్యూస్ స్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు, తిరిగి అదే రోజు రాత్రి 10:30 ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. న్యూస్ స్టింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదివారం రాత్రి అదే సమయానికి కార్యక్రమం విడుదలవుతుంది. నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా పలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను. newsting.in@gmail.com newsting.in@gmail.comకు ఆ రచయితల, కవుల పేర్లు, వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి.